హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగువారి ముచ్చట్లు. ఈరోజు మనం చెప్పుకునే కథ పేరు దోపిడీ. తరతరాల నుంచి ఈ బుర్జవాల దాష్టకాలకి అంతు లేకుండా పోతుంది. తాజ్మహల్ కంటించిన షాజహాన్కి అందరూ జేజేలు పలుకుతారు. కానీ ఆ తాజ్మహల్ నిర్మాణానికి రాలెత్తిన కూలీలను ఎవరన్నా పట్టించుకున్నారా? వారు చిందించిన స్వేదానికి విలువ కట్టారా? ఈ దోపిడీ విధానాన్ని అంతం చెయ్యాలి. అదేమిటి, ఆ కూలీలకు ఇవ్వవలసిన రోజు కూలీ ఇచ్చే ఉంటారుగా, దానితో సరిపోతుందా? రైతు ఆరుగాలాల శ్రమపడి పంటలు పండిస్తాడు. చివరన భూకమందు వచ్చి పంట ఎగరేసుకుపోతాడు. అదేమిటి, ఆ భూమిలో వ్యవసాయం చేయటానికి పెట్టుబడి ఆయనది, రైతుకి ఇవ్వాల్సిన వాటా ఇస్తున్నాడుగా. అతడి చేతిలో డబ్బుంది కనుక ఇతరుల శ్రమతో అతడు రాజభోగాలు అనుభవిస్తున్నాడు. ఆ డబ్బు కూడా అతడికి ఎక్కడి నుండి వస్తుంది? శ్రమజీవులని దోచుకోవటం వల్లనేగా. అంటే నువ్వనేదేంటి? దున్నేవాడిదే భూమి, దున్నుతున్నది ఎవరు? రైతు ఒక్కడే మొత్తం శ్రమ పట్టట్లేదుగా. కూలీలను పెట్టి నాట్లు వేయిస్తున్నాడు, ఎడ్ల చేత దున్నిస్తున్నాడు. మరి దున్నేవాడిదే భూమి అని ఆ పొలం రైతుకి కట్టబెట్టేయాలా, లేక ఆ ఎడ్లకి ఇవ్వాలా? నువ్వు అడ్డగోలుగా వాదిస్తున్నావు. నాది అడ్డుగోలు వాదన. నువ్వు బజారుకి వెళ్ళావు, ఒక చొక్కా గుడ్డ కొనుక్కొని కుట్టడానికి టైలర్కి ఇచ్చావు. మరి శ్రమ అంతా టైలర్ది కదా. అతడి శ్రమ ఫలితమైన చొక్కాని తొడుక్కోవడానికి నీకేం అధికారం ఉంది? నువ్వు చెవికి మోకాలికి ముడేస్తున్నావు. కాస్త కామన్ సెన్స్ ఉపయోగించు, అప్పుడు నా వాదనలో న్యాయం ఉందని నువ్వే అంగీకరిస్తావు. అవునేమోలే, వాళ్ళ శ్రమని సరిగ్గా అర్థం చేసుకోకుండా నేను మూర్ఖంగా వాదిస్తున్నాను. నువ్వు చెప్పిందే నిజం, దున్నేవాడిదే భూమి. ఇక నుంచి నేను కూడా నీతో కలిసి కూలీలకు వారికి అందడానికి పోరాటం సాగిస్తాను. అమ్మయ్యా, నా వాదనలో న్యాయం ఉందని ఇన్నాళ్ళకి నువ్వు గ్రహించావు. అవును, ఇన్నాళ్ళు నేను భ్రమలో ఉన్నాను. చాలా సంతోషం. రా, నాతో గొంతు కలుపు, నాతో కలిసి అడిగెయ్యు. ఇక్విలాబ్ జిందాబాద్. దా, మనం పోరాటం మొదలు పెడదాం. ఇప్పుడే నేను ఒక కట్టడం చూశాను. శ్రమపడి రాళ్ళెత్తి ఒక కూలీ కట్టిన ఆ కట్టడంలో మరొకడు నివసిస్తూ కులుకుతున్నాడు. అతన్ని ఖాళీ చేయించి ఆ కట్టడంలో ఆ కూలి నివసించేలా చేద్దాం. పద, ఇక్విలాబ్ జిందాబాద్, ఇక్విలాబ్ జిందాబాద్. పద. ఇదేమిటి, శ్మశానానికి తీసుకొచ్చావు? అవును, చూడు, ఒక కూలి కష్టపడి నిర్మించిన సమాధిలో మరొకడు కులుకుతూ నిద్రిస్తున్నాడు. వాణ్ణి ఖాళీ చేయించి ఆ కూలీని అందులో పడుకోబెట్టు. రచయిత పెయ్యేటి రంగారావు గారు.